హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఇలా డిజైనర్ నెక్, ఫ్రంట్ సైడ్ ఇంత బ్రాడ్గా నెక్ వచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్లీవ్స్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకున్నాను, డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున క్రాస్ ఉందేమో చెక్ చేసుకోవడం కోసం ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసాము అంటే క్లాత్లో ఏదైనా క్రాస్ ఉంటే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి చెస్ట్ లూజ్ 34 ఇంచెస్ కదా, 34ని 4 చేత భాగిస్తే మనకి ఇక్కడ బ్లౌజ్ వెడల్పు అనేది వస్తుందన్నమాట. 34ని టేప్తో ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసి మనం చెస్ట్ లూజ్ని తీసుకోవచ్చు. ఇక్కడ నాకు 8.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వచ్చింది కదా. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పుని 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, అందువల్ల ఖర్చు కోసం మామూలుగా 1.5 ఇంచ్ ఇస్తాం కదా, కానీ ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట. బోట్ నెక్ బ్లౌజెస్కి ఇలా 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేశాను కాబట్టి డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నడుము లూజ్ దగ్గర చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని డ్రా చేసుకున్నాం కాబట్టి డాట్స్ కోసం ఖర్చు అనేది ఈ క్లాత్లోనే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్, ఖర్చు కోసం క్రింది వైపున పై వైపున పాదం ఇంచ్ అంటే 30 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి. మీరు ఎంత ఖర్చునైతే తీసుకుంటారో అదే ఖర్చును స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 30 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసేటప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నప్పుడు నాకు ఫుల్ షోల్డర్ 14 ఇంచులు ఉంది కాబట్టి ఫోల్డింగ్ మీద 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సపోజ్ మీకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ వేయమన్నారు అన్నప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా, చెస్ట్ లూజ్లో హాఫ్ తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ 8.5 ఇంచెస్ కదా, హాఫ్ వచ్చేసి 4.5 ఇంచెస్కి 2.5 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మనం కలుపుకున్నామంటే ఫుల్ షోల్డర్ వస్తుందన్నమాట. ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ కంటే ఒక 30 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసాము అంటే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా 30 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ని లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్లోకి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కర్వ్డ్ స్కేల్ హెల్ప్తో ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఎగ్జాక్ట్గా ఈ 3 పాయింట్స్ టచ్ చేయాలా, షోల్డర్ దగ్గర అలాగే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర క్రింది వైపున ఎల్ షేప్ కర్వ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఈ 3 ప్లేసెస్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డౌన్ 30 ఇంచ్కి తగ్గించాను కాబట్టి ఇక్కడ కొంచెం టైట్ అయిపోతుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ని క్రింది వైపుకి మార్కింగ్ చేసుకొని, అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి, కానీ నాకు ఇక్కడ 7 ఇంచెస్కే మ్యాచ్ అయింది. ఇలా బ్లౌజ్ రెడీ చేసాము అంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మళ్ళీ డ్రా చేసుకొని ఈ విధంగా కర్వ్డ్ స్కేల్ హెల్ప్తో ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా నాకు 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చెక్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ ఫస్ట్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా
నాకు సరిపోయిందనమాట. నెక్స్ట్ ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 1.75 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు. అంటే 1.30 ఇంచెస్ మాత్రమే షోల్డర్ స్ట్రిప్ ఉండాలి. కాబట్టి నేను ఇలా 1.75 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో పై వైపున బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.30 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ క్రింది వైపు నుంచి కూడా 2.30 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని నెక్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో ఆ నెక్ విడ్త్కి ఇలా బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా, నాకు 4.5 ఇంచెస్కి రెడీ అయింది కదా. కానీ క్రింది వైపున సేమ్ ఇవ్వకూడదు. బోట్ నెక్ బ్లౌజ్ ఫుల్ షోల్డర్ ఉంటుంది కాబట్టి నెక్ ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనం నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు. అందువల్ల నేను 3 ఇంచెస్కి మాత్రమే ఈ విధంగా బ్రాడ్ ఇచ్చేసి పై వైపున అలాగే క్రింది వైపున సేమ్ ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకున్నాను. ఈ బాక్స్ షేప్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా పై వైపున 2.30 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. క్రింది వైపున ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇలా యూ షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. చూసారా ఇలా. నెక్స్ట్ పై వైపున బాక్స్ని డ్రా చేశాను కదా. ఎగ్జాక్ట్గా ఆ బాక్స్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా నెక్ అనేది రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ నెక్స్ని కట్ చేయట్లేదు. మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజెస్కి ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ షోల్డర్ కదా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా 1/2 ఇంచ్కి ఇలా క్రింది వైపుకి ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు. అలాగే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ హోల్ కర్వ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసాము అంటే ఆర్మ్ హోల్ దగ్గర కూడా వ్రింకిల్స్ రావన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్రింది వైపున ఇలా 30 ఇంచ్కి అంటే మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ కంటే ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా క్రింది వైపున తీసుకోవాలి. అలాగే ఖర్చు సైడు 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున 30 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఈ ఖర్చు సైడు 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అంటే మిడిల్లో కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ కావాలంటే క్రింది వైపున ఇలా ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్న తర్వాత నీట్గా మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. నేనైతే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ 2 ఇంచెస్ వరకు ఖర్చు ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. ఈ మార్కింగ్స్ అన్నీ మీకు నీట్గా కనిపించడం కోసం నేను నీట్గా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనం డ్రా చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకొని నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్లో మనం బాక్స్ని డ్రా చేసాం కదా, ఎల్ షేప్లో ఆర్మ్ హోల్ డౌన్ని ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. పేపర్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసామంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందువల్ల లోతుని మార్కింగ్ చేశాను కదా, ఈ లోతు దగ్గరికి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఈ పేపర్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ని నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని మనం క్లాత్ మీద కట్ చేసుకుందాం. ఇక్కడ బాక్స్ను మాత్రమే డ్రా చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 4.5 ఇంచెస్కి నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ని మీకు చూపించడం కోసం రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ మీద స్క్వేర్ షేప్ నెక్ని అయితే కట్ చేశాను కాబట్టి ఇక్కడ ఓన్లీ రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 34 ఇంచులు కదా, 34ని 10 చేత భాగిస్తే 3.4 ఇంచులు వస్తుంది. ఈ ఓపెన్స్ దగ్గర నుంచి 3.4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్
ఈ లైన్ లెఫ్ట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఈ విడ్త్ని పెంచుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీకు బస్ట్ ఎక్కువగా ఉంటే 2.5 ఇంచెస్ వరకు 3 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి కదా, పై వైపు నుంచి 10 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని 10 ఇంచులకి ఇలా టచ్ అయ్యేలా మనం స్టార్ షేప్ని అయితే మార్క్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనకి బస్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కర్వ్డ్ స్కేల్ని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా షేప్ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. క్రింది వైపున మాత్రం ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండడం కోసం క్రింది వైపున మనం 30 ఇంచు ఖర్చు ఇచ్చాం కదా, ఆ ఖర్చుని క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ లైన్కి ఇటు సైడ్ 1/2 ఇంచ్ అటు సైడ్ 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఈ 1/2 ఇంచ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ షేప్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే మనం ప్యాడ్స్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. క్రింది వైపున 30 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా, ఇక్కడ క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా క్రాస్గా ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖర్చు అనేది ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ 2 క్లోత్స్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా మనం ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేపర్ని బేస్ చేసుకుని సేమ్ ఇదే విధంగా కట్ చేసాము అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, సెకండ్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ క్లాత్ అనేది ప్రిన్సెస్ కట్ షేప్లోకి వెళ్ళిపోయి ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకుని బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు ఉంటుంది అంటున్నారు కదా, ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తాయన్నమాట. అందువల్ల ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఈ 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందువల్ల 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ని మార్కింగ్ చేయడం కోసం పై వైపున పాదం ఇంచుని మార్క్ చేశాను. ఇక్కడ 5.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా నెక్ డీప్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి నెక్ విడ్త్ 4.5 ఇంచెస్ కదా, 4.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందనేది మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ విడ్త్ 4.5 ఇంచెస్కి బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ స్క్వేర్ నెక్కే, కానీ కార్నర్స్ అనేది షార్ప్గా లేకుండా కొంచెం కర్వ్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్లో స్క్వేర్ షేప్లో నెక్ని అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్కి లైట్గా బ్రాడ్ ఇచ్చేసి ఇలా స్క్వేర్ షేప్ నెక్ని అయితే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎంత బ్రాడ్ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావన్నమాట. ఇలా మనం బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ ఇంత బ్రాడ్ తీసుకున్నా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు ఎబ్బెట్టుగా అనేది లేదు ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆల్రెడీ నేను పిక్ని యాడ్ చేశాను కదా, మీరు చూశారు కదా ఫ్రెండ్స్. ఇలా మనం బోట్ నెక్ బ్లౌజెస్ని ఇలా రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను నెక్స్ని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఈ టక్స్ పాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కదా, అందువల్ల ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఎందుకు అని. మీరు చేసే ఈ ఎర్రర్స్ వల్లనే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఎలా అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తాం కదా,
ఇలా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున జాయింట్స్ వస్తుంది. నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది. అలాగే ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తాను కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ అనేది రావన్నమాట. చూసారా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫోల్డ్ చేస్తాము. ఇక్కడ ఈ స్లీవ్స్కి బాక్స్ ప్లీట్స్ స్టైల్లో స్లీవ్స్ పార్ట్ రెడీ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు అనేది సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ పొడవు 4 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు హ్యాండ్ పొడవు ఇంకొంచెం కావాలన్నా తీసుకోండి. ఇక్కడ కస్టమర్ 4 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు. ఎగ్జాక్ట్గా ఖర్చుతో సహా 5 ఇంచులకి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తాను కదా, ఖర్చుతో సహా 5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజు అలాగే హ్యాండ్ చాలా సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ సన్నగా ఉంది కాబట్టి నేను హ్యాండ్ డౌన్ 1/2 ఇంచ్ వరకు తగ్గించాను. హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంది అని అంటే 1/4 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. లేదు నాకు తగ్గిస్తే టైట్ అయిపోతుంది అని అంటే మీరు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోండి. బిగినర్స్కి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్స్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అస్సలు వ్రింకిల్స్ అనేది రావు ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ అనేది రావు. చూసారా, తక్కువ క్లాత్లోనే మనకి ఈ షార్ట్ హ్యాండ్స్ని జాయింట్స్ అనేది రాకుండా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ దగ్గర కూడా ఓపెన్ చేసుకున్నామంటే 2 హ్యాండ్స్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ 2 స్లీవ్స్ని ఒకదాని మీద ఇలా ప్లేస్ చేసుకొని మన చేతి వీలును బట్టి ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 2 క్లోజ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఫ్రెండ్స్. ఇలా 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కూడా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 3 ప్లేసెస్లో లోతుని ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ స్లీవ్స్ పార్ట్కి వ్రింకిల్స్ అనేది అస్సలు రావు. ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి బాక్స్ ప్లీట్స్ స్టైల్లో పఫ్ స్లీవ్స్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా స్ట్రెయిట్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. కర్వ్ షేప్లో కట్ చేయకూడదు ఫ్రెండ్స్. మనం కర్వ్ షేప్లో కట్ చేసాము అంటే క్లాత్ మనకి ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకొని నాకు ఇక్కడ డిజైన్ ఉంది కదా డ్రాప్ షేప్లో ఇలా ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసామంటే మనం పఫ్ని స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనకి శారీలో వచ్చిన చిన్న క్లాత్తోనే ఇలా డిజైనర్ పఫ్ స్లీవ్స్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం కట్ చేసింది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా నాకు క్లాత్ సరిపోయింది. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా క్లాత్ సరిపోవాలి. ఇలా సరిపోయింది అంటే పఫ్ స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సైడ్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇలా తక్కువ క్లాత్లోనే డిజైనర్ స్లీవ్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓపెన్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని కట్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని మాత్రం ఈ షేప్ ఎట్లా ఉందో సేమ్ అలాగే క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది. మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఇలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఈ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి. ఇలా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనం ఎగ్జాక్ట్గా కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు
క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 1.75 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, మీకు ఇంకా షోల్డర్ 1 ఇంచ్ కానీ ఇంకా చిన్నదిగా కావాలన్నా తీసుకోవచ్చు. ఇంత చిన్న షోల్డర్ స్ట్రిప్ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. ఎందుకంటే మనం షోల్డర్ ఫుల్ షోల్డర్ ఇచ్చాము, అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కొంచెం క్రాస్గా కట్ చేసాం కాబట్టి షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ ఇలా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఫిట్టింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్తో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా డిజైనర్ నెక్ ఉంది కదా, ఈ నెక్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెక్ షేప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నెక్ ఎలా ఉందో సేమ్ అలా 2 సైడ్స్ డ్రా చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ నెక్ బ్యాక్ సైడ్కి కరెక్ట్గా 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ నెక్ షేప్ని ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ అనేది బ్యాక్ సైడ్ 2 సైడ్స్కి మిడిల్లోకి వచ్చేలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ నెక్ని డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్కి మనం స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇక్కడ మనం వేసిన స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో అంతా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కార్నర్స్ అంతా అంటే రౌండ్ షేప్ కదా, ఈ కార్నర్స్ అంతా ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఈ కార్నర్స్లో మనం వేసిన స్టిచ్ దగ్గరికి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. అప్పుడే ఈ కార్నర్స్ అనేది రైట్ సైడ్కి చాలా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ క్లాత్ అంతా కరెక్ట్గా వచ్చేలా బ్యాక్ సైడ్కి ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి, లేదా ఐరన్ అయినా చేసుకుంటే చాలా నీట్గా ఈ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఈ విధంగా లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని పై వైపున నెక్ని మెడపీస్ లేదా నెక్ లైన్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా చుట్టూ ఈ నెక్ షేప్ ఎలా ఉందో ఆ విధంగా పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ని ఇవన్నీ తర్వాత స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా యాడ్ చేసుకొని మిడిల్లో మనం ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్కి ఇక్కడ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది, అందువల్ల ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ కూడా సెకండ్ క్లాత్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే లెఫ్ట్ రైట్ కరెక్ట్గా ఈ క్లోత్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పై వైపున క్లాత్ని కానీ సెకండ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 క్లోత్స్ని ఇలా యాడ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ మిడిల్లో ఉన్న గ్యాప్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ కూడా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో బస్ట్ పాయింట్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా
ఒరిజినల్ క్లాత్కి కూడా సెకండ్ పీస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మాత్రం లైనింగ్కి ఈక్వల్గా ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఈ బస్ట్ పాయింట్ని మాత్రం ఈ విధంగా మనం ప్లేస్ చేసుకున్నామంటే ఈజీగా మనం ఈ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనం స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఈ ప్యాడ్స్ లేదా కప్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నీడిల్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ ప్లేస్లో కరెక్ట్గా ఈ కప్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని నీడిల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ కప్ని ప్లేస్ చేసుకొని మిడిల్లోకి స్టిచ్ అనేది వచ్చేలా ప్లేస్ చేసుకొని ఒక 3 or 4 టైమ్స్ రఫ్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. చూసారా, ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లో అంటే మనకు బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గరే మనం వేసిన ఈ స్టిచ్ అనేది రావాలి. చూసారా, ఇలా వచ్చింది అని అంటే బస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ కప్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక క్లాత్కి ఈ కప్స్ని ప్లేస్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా కప్స్ని ప్లేస్ చేసుకుందాం. చూసారా, ఇలా అనమాట. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్కి కప్స్ని ప్లేస్ చేసాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. కప్పుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్తో లైనింగ్ని ఈజీగా ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇలా కప్పుని ప్లేస్ చేసినప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, కానీ కప్పుని ఈ విధంగా మనం ప్రెస్ చేసి ఇలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేటప్పుడు మిడిల్లో స్టిచ్చెస్ ఉన్నాయి చూసారా, ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా డిజైనర్ బ్లౌజెస్కి అలాగే ప్యాడెడ్ బ్లౌజెస్కి ఇలా ఈజీగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి ఇక్కడ పిక్లో చూపించిన విధంగా డిజైనర్ పఫ్ స్లీవ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ స్లీవ్స్ బాక్స్ ప్లీట్స్ స్టైల్లో ఉంటాయి, కానీ కొంచెం వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ ప్లీట్ని స్టిచ్ వేసిన తర్వాత మిడిల్లో గ్యాప్ మాత్రం 1 ఇంచ్కి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 1.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మిడిల్లో 1 ఇంచ్కి ప్లేస్ చేసుకోవాలి. ఈ బాక్స్ ప్లీట్ని మాత్రం 1.5 ఇంచెస్కి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మిడిల్లో గ్యాప్ 1 ఇంచ్, ఈ బాక్స్ ప్లీట్ మాత్రం 1.5 ఇంచెస్. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటూ ఈ ప్లీట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ ఓన్లీ పై వైపు అంటే మనకి కనిపించే దగ్గర మాత్రం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ క్రింది వైపున మాత్రం 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్లాత్ని అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ బాక్స్ ప్లీట్ని మాత్రం 1.5 ఇంచెస్, మిడిల్ గ్యాప్ మాత్రం 1 ఇంచ్కి వచ్చేలా ఈ విధంగా ఎన్ని ప్లీట్స్ రెడీ అయితే అన్ని ప్లీట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే లాస్ట్లో 2.5 ఇంచెస్ అనేది క్లాత్ని లీవ్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం మనం ప్రిల్స్ని ప్లేస్ చేసాము అంటే స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సరిపోదు ఫ్రెండ్స్. అందువల్ల నేను ఇలా మిడిల్లోకి మాత్రమే ప్లీట్స్ వచ్చేలా ప్లేస్ చేశాను. పై వైపున మనం మిడిల్లో 1 ఇంచ్ లీవ్ చేసాం కదా, క్రింది వైపున మాత్రం ఈ బాక్స్ ప్లీట్ క్రింది వైపున 1/2 ఇంచ్ మాత్రమే వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా మిడిల్లో 1/2 ఇంచ్ మాత్రమే ప్లేస్ చేసుకుంటూ ఈ ప్లీట్స్ని ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, పై వైపున 1 ఇంచ్ని మిడిల్లో క్రింది వైపున అంటే స్లీవ్స్ క్రింది వైపున 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్లీవ్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ రెడీ అయింది కదా, నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి లోతు తీసిన సైడు ఇలా మార్కింగ్ చేసుకుంటే 2 స్లీవ్స్ కరెక్ట్గా లెఫ్ట్ రైట్ రెడీ అవుతాయి అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పై వైపుకి ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుని ఇస్తూ కట్ చేసాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. ఇలా రబ్ చేసుకొని
ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాంటి డిజైనర్ స్లీవ్స్ కొంచెం షార్ట్గా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్. నేనైతే 4 ఇంచెస్కి తీసుకున్నాను. ఇవి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అలా అని 6 ఇంచెస్ 7 ఇంచెస్ తీసుకుంటే లుక్ అనేది అంత బాగుండదు ఫ్రెండ్స్. 4, 4.5, 5, 5.5 వరకు బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ స్లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసిన తర్వాత లోతు తీసిన సైడు ఇలా ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని రెడీ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా వచ్చేలా చెక్ చేసుకోవాలి. ఇలా వస్తేనే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఏ మాత్రం ఈ స్లీవ్స్ లోతు తీసిన సైడు లెఫ్ట్ అయ్యాయి అంటే బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం చెక్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర నెక్ లైన్స్ని, అలాగే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వేస్ట్ బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెయిల్తో రబ్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ వేస్ట్ బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఈ వేస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్కి ఈ డాట్స్ అనేది కరెక్ట్గా మన బాడీకి మిడిల్లోకి ఈ డాట్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక డాట్ని ఎంత హైట్తో అయితే మార్కింగ్ చేసి స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్ని మనం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసాం కాబట్టి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని వచ్చిన నడుము లూజ్ని, అంటే బ్లౌజ్ 4 భాగాలుగా ఉంటుంది కదా, నడుము లూజ్ని 4 చేత భాగిస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నడుము లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నాకు 28 ఇంచుల నడుము లూజ్ వచ్చింది. 28ని 4 చేత భాగిస్తే 7 ఇంచులు వస్తుంది అనమాట. 7 ఇంచులకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ సైడు రైట్ సైడ్కి ఈ హుక్స్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పై వైపున అలాగే క్రింది వైపున నెక్ లైన్ని వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పై వైపున క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో ఎంత ఖర్చునైతే ఇచ్చామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్కి వేస్ట్ బెల్ట్ని హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్కి వేస్ట్ బెల్ట్ని కాజా బెల్ట్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనకి నడుము లూజ్ 28 ఇంచులు కదా, 28 4 చేత భాగిస్తే 7 ఇంచులు వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ 2 క్లోజ్ కూడా 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకొని 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్
సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 షోల్డర్ స్ట్రిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. హైట్ వైజ్ చూసారా, ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ నెక్స్ డిజైనర్ నెక్స్ కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ 1.25 ఇంచెస్ విడుతూ ఉండేలా స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ నెక్ కార్నర్స్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్కి సాగే నేచర్ ఉంటుంది. కానీ మనం తీసుకున్నది స్ట్రైట్ పీస్ కదా, స్ట్రైట్ పీస్కి సాగే నేచర్ ఉండదు. అందువల్ల మనం క్లాత్ని ఈ విధంగా అక్కడక్కడ ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈజీగా ఈ నెక్ లైన్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. అందువల్ల ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ రౌండ్ నెక్స్ కాబట్టి ఈ స్ట్రైట్ పీస్కి సాగే నేచర్ ఉండదు. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం నెక్ లైన్ని స్ట్రైట్ పీస్తో స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే హెమ్మింగ్ వేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనం స్ట్రైట్ పీస్తో ఈ నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు పావించి మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఈ కార్నర్స్లో అంతా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా రెడీ అవుతుంది. అలాగే ఈ నెక్ లైన్ బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ పీస్ కదా, ఈ స్ట్రైట్ పీస్ పైన ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నెక్ లైన్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. మనం వేసిన ఈ స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ మాత్రమే వస్తుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రతి డీటెయిలింగ్ని మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం ఈ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫినిషింగ్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. చూసారా, ఇలా మనం ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ ఇంత లెవెల్లో ఇచ్చామంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని కానీ స్లీవ్స్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా. నెక్స్ట్ ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్లీవ్స్ పార్ట్ని డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి పై వైపున. చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా 2 స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్ కొంచెం పైకి లేచినట్టుగా పఫీగా ఉండాలి అని అంటే ఈ స్లీవ్స్ పార్ట్కి మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం క్రాస్గా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎత్తుగా లేచినట్టుగా వస్తుందన్నమాట. ఇలాంటి పఫ్ స్లీవ్స్ చూసారా. సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ నోట్ చేసుకోవాలి. అటొక 1 ఇంచ్కి ఇటొక 1 ఇంచ్కి ఇలా నోట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసాం కదా, అక్కడ మాత్రం లైట్గా రావాలి. అక్కడ నుంచి మిడిల్లోకి 1/4 ఇంచ్కి రావాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పఫ్ స్లీవ్స్ అనేది కొంచెం లేచినట్టుగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి టక్స్ పాయింట్స్ మార్క్ చేసాం కదా, ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లూజ్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం టక్స్ పాయింట్ని నోట్ చేసుకున్నాం కదా, ఆ టక్స్ పాయింట్ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నాకు
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది, అందువల్ల ఈ మిడిల్లో కొంచెం క్రాస్గా ఒక డాట్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది స్టిచ్చింగ్లో, అలాంటప్పుడు ఈ మిడిల్లో ఇలా చిన్నగా ఒక డాట్ని స్టిచ్ వేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇది చాలా చిన్న టిప్పే, కానీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా వచ్చింది అని అంటే మనం టెన్షన్ పడిపోతాం. కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మిడిల్లో ఒక డాట్ లాగా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇలానే డైరెక్ట్గా స్టిచ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ క్రిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల మిడిల్లోకి ఈ విధంగా డాట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట, నీట్ ఫినిషింగ్తో. చూసారా ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. పఫ్ స్లీవ్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఇలా పైకి లేచినట్టుగా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. అలాగే నెక్ దగ్గర నెక్ లైన్ కానీ బ్యాక్ పార్ట్లో నెక్స్ కానీ ఇలా నీట్గా రెడీ అయ్యాయి. ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ఫ్రెండ్స్, ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి. కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా నడుము లూజ్కి బ్లౌజ్ అనేది రెడీ అయింది. ఈ విధంగా మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ రెడీ అయింది అని అంటే వేస్ట్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, చెస్ట్ దగ్గర కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్యాక్ నెక్ పై వైపున ఇలా చిన్న బటన్ అయితే ప్లేస్ చేశాను. చూసారా, స్లీవ్స్ ఇలా రెడీ అయ్యాయి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం పఫీగా పైకి లేచినట్టుగా వచ్చాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ లూజ్ అనేది రాకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒకటే కాదు ఫ్రెండ్స్, బ్లౌజ్ రైట్ సైడ్ ఎంత బాగుంటుందో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఉండాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.